కాబూలీ శనగలంటే అందరికి ఇష్టమే కదండీ! వాటిలతో క్రిస్పీగా, క్రంచీగా తక్కువ ఆయిల్‌తో ఎయిర్ ఫ్రైయర్‌లో మసాలా కాబూలీ శనగలు చేసుకుందాం. 6-8 అవర్స్ నానబెట్టిన శనగలని కుక్కర్‌లో వేసేసి తగినన్ని వాటర్ వేసి అందులోనే ఉప్పు కూడా వేసుకొని 4-5 విజిల్స్ వస్తే అది కంప్లీట్‌గా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీసేసి వాటిని ఇలా స్ట్రైనర్‌లో వేసేసుకొని 5-10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరపెడితే ఇలా ఔటర్ లేయర్ వైట్‌గా అయిపోతుంది. ఆ స్టేజ్‌లో మసాలా కలుపుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్‌లో శనగపిండి, వరిపిండి తీసుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పరు, పసుపు వేసుకొని ఫస్ట్ ఇదంతా కలుపుకోవాలి. మీకు ఇంకేమన్నా స్పైసెస్ కావాలన్నా కానీ వేసుకోవచ్చు. అంతా కలుపుకొని ఇందులో శనగలు కూడా వేసుకొని ఒక కోటింగ్ పట్టిన తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని చాలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా గట్టిగా కలుపుకోవాలి. లాస్ట్ లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా కలుపుకొని 180 డిగ్రీస్ 3 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ లో వేసేసుకొని ఎయిర్ ఫ్రై 180 డిగ్రీస్ 20 మినిట్స్ పెట్టాను. సరిపోలేదు, ఇంకొంచెం క్రంచీగా అవ్వాలనిపించి మరొక 10 మినిట్స్ అయితే పెట్టాను. బయట షాపుల్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు, అందుకే కలర్ వస్తుంది. చాలా క్రంచీగా ఉన్నాయి. 4-5 డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.